నేను చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఉండేదాన్ని కాదు కదా! ఎప్పుడన్నా హాలిడేస్‌లో అమ్మ దగ్గరికెళ్తే ఈ ఆలు కర్రీ స్పెషల్‌గా అడిగి మరీ వండించుకొని తినేదాన్ని. మా అమ్మ చాలా బా చేస్తది ఆలు మసాలా కర్రీ. సేమ్ చికెన్ తిన్న ఫీల్ ఒస్తది. నేను యాస్ ఇట్ ఈజ్ అమ్మ చేసినట్టే చెయ్యను. కొంచెం ప్రాసెస్ మార్చి చేస్తూ ఉంటా. ఇవాళ మీరు లంచ్‌లోకి ఏం వండుకున్నారు? నేనైతే ఇవాళ మా లంచ్‌లోకి ఆలు మసాలా కర్రీ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. నేనైతే ఇక్కడ బేబీ పొటాటో తీసుకున్నా. మామూలు ఆలు అయినా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ముందు ఆలుని ఉడకబెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉన్న బిర్యానీ దినుసులు ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 3 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ లాగా చేసి వేసుకోవాలి. అందులోనే చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఓసారి కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఓ 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.